సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం. మహా శివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా మహా శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కైకలూరులో ఇక్కడే భోగేశ్వరం అనే గ్రామంలో స్వయంగా వెలిసినటువంటి పాతాళ భోగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఈరోజు వచ్చాం. ఆలయం యొక్క చరిత్రని చాలా సంతోషం వేసింది. ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే అక్కడ మనకి తెలియనటువంటి అనుభూతి ఉంది. అదే అనుభూతి ఇక్కడ ఇంకా అంతకంటే ఎక్కువ అనుభూతి ఇచ్చింది. ఆ యొక్క ఆలయం యొక్క చరిత్ర చూస్తే కానీ అక్కడ ఉన్న ప్రజల యొక్క అక్కడ ఉన్న భక్తుల్ని కోలాహలంగా ఉన్న వాతావరణాన్ని చూస్తే చాలా ఆనందం వేసింది. అలాగే ప్రజలందరూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ, అలాగే జన సైనికుల్ని, జనసేన నాయకులందరినీ కలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే వీరరావు గారిని ఇతర సమయంలో మేము కలుసుకున్నాం, కానీ ఎక్కువసేపు మాట్లాడుకోవడానికి అంత అవకాశం దొరకలేదు. ఈ రోజున ఆయన ప్రత్యేకంగా ఇక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్లు, అలాగే వీరరావు గారు, కైకలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి వీరరావు గారిని కలిసి సమాలోచన చేశాం. రానున్న ఎలక్షన్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనేది హై లెవెల్లో ఒక స్ట్రాటజీ అనేది మేము మాట్లాడుకోవడం జరిగింది. ఆయన ఆలోచన ద్వారా, మా ఆలోచన ద్వారా అంటే యువకులు రాజకీయంలోకి వస్తే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆలోచన ఒక అభివృద్ధి పదం అనేది ఒక నేను ఉన్నానంటే నేను ఒక అభివృద్ధి శబ్దాలు వచ్చాను, అదే దారుణంలో వీరరావు గారు ఉంటూ అలాగే ఆయన ఆశయాలు పంచుకోవడం చూస్తే మాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఆనందంగా ఉంది. ఆశ్చర్యం ఎందుకంటే ఒక లైక్ మైండెడ్ పీపుల్ కలిస్తే అభివృద్ధి గురించి ఆలోచిస్తారు తప్ప ఎక్కువసేపు నేటి తరం రాజకీయాలు ఎలా ఉందంటే దోచుకోవడం, దాచుకోవడం అనే కాన్సెప్ట్లో చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు. అలా కాకుండా సమాజం పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయం చేద్దాం, అకౌంటబిలిటీ ఇవ్వాలి, ఏ పదవి ఇచ్చినా సమాజానికి ఎంతో కొంత చేయాలి అనే తపన చూసి నాకు చాలా మంచి ఆనందం కలిగింది. ఇక మనం చూస్తూ ఉన్నాం, వైసీపీ ప్రభుత్వం ఈ అరాచకమైన పాలన 57 నెలలుగా దాదాపు 58-59 నెలలు కావాల్సింది. ఈ దుర్మార్గమైన పాలనని ఎప్పుడు అంతమంచుందా అనేది ఈ కైకలూరు ప్రజలతో పాటు 7 నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, ఎందుకంటే 7 నియోజకవర్గాల్లో నేను చాలా సార్లు పర్యటించాను. అందరూ కూడా విపరీతమైన అంటే ఈ పోకడను చూసి ఇసుకెత్తిపోయి ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక పాజిటివ్ వైపు నడుస్తుంది. జనసేన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సిబిఐ గారితో చేయి కలిపిన తర్వాత ఇంకా ఆ వైపు పాజిటివ్ వైబ్స్ అనేది చాలా ముందుకెళ్ళి ఆ పర్సంటేజ్ చాలా ఇంక్రీజ్ అయింది. రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా ఇది వన్ సైడ్ వారే అవుతుంది. మనకి 175, వైనాట్ 175 అంటున్నారు, మేము వైనాట్ 200 అంటున్నాం. 25 ఎంపీలు, 175 ఎమ్మెల్యేలు కలిపి వైనాట్ 200 అంటున్నాం. 200లో డబుల్ సెంచరీ చేసే దిశగా మేము వ్యూహాలు రచిస్తున్నాం. ఖచ్చితంగా మనకైతే మంచి స్కోర్ వస్తుంది, దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. అందరికీ ప్రజలందరికీ కూడా ఒక అనుభవం ఏంటంటే భావితరాలు మంచిగా ఉండాలంటే మనం విజనరీ లీడర్ని మనం ఎన్నుకోవాలి. మన పవన్ కళ్యాణ్ గారు, సిబిఐ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఆశయాన్ని మనం జనంలో తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయించి, ముఖ్యంగా ఎవరికైతే తొలి ఓటు వచ్చిందో వాళ్ళందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని మంచి నాయకత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా నేను ఈ పత్రిక ముఖ్యంగా కోరుతున్నాను. పత్రికా సోదరులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలు.